మొన్న ఒక వీడియోలో స్టార్టింగ్ నుంచి ఫిష్ బిర్యానీని ఎలా చేయాలో చూడాలనుకుంటే కామెంట్ పెట్టండి చూపిస్తా అని చెప్పా. ఆ వీడియో యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో బాగా వైరల్ అయిందనమాట. ఇక కామెంట్స్ లో చాలా మంది చెప్పరా బాబు ఎలా చేస్తారో చూపించరా స్వామి, మేము కూడా ఇంట్లో చేసుకుంటామని చెప్పారు. ఇక మీరు అడిగాక నేను చూపించుకున్నా ఉంటానా, ఖచ్చితంగా చూపించేస్తా. ఈ రోజు ఏం చూపించేస్తారో నాయన అనబాకండి, ఫిష్ బిర్యానీని ఎలా చేస్తారో చూపిస్తా అని చెప్తున్నా. ఈ షాప్ పేరు వచ్చేసి ఆర్కే ఫిష్ ఫ్రై పాయింట్ అనమాట. ఎంఆర్పల్లి దగ్గర అయితే ఉంటుంది. ఈ రోజు మనం ఇక్కడే ఫిష్ బిర్యానీని ఎలా చేస్తారో చూడబోతున్నాం. ఇక మనం ఎప్పుడు లేటే కాబట్టి ఈ రోజు కూడా లేట్ అయిపోయింది అనమాట. మనం వచ్చే లోపల ఫిష్ అయితే ఫ్రై చేసి పక్కన పెట్టేశారు. అయినా ఫిష్ ని ఫ్రై చేయడం పెద్ద కష్టమేం కాదు, అందరికి వచ్చింది కాబట్టి ముందుగా ఫిష్ ని ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పెద్ద దబరా తీసుకోండి. మీరు 2 కిలోలు బిర్యానీ వేస్తా ఉంటే 4 కిలోలు 5 కిలోలు దబరా తీసుకోండి. అప్పుడే ఫిష్ ఇరిగిపోకుండా బాగుంటుంది. ఇక ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకోండి. ఆయిల్ అయితే మరి ఎక్కువ వస్తుంది, కొద్దిగా మీడియం గా పోసుకొని సరిపోతుంది. ఇక నార్మల్ గా బిర్యానీ వేసే పట్ట లవంగం యాలకులు అవి అయితే వేసేయండి. అవి కొద్దిగా ఫ్రై అయ్యాక పచ్చిమిరకాయలు, ఆ పచ్చిమిరకాయలు బాగా ఫ్రై అయ్యాక ఎర్రగడ్డ అయితే వేసేయండి. ఆనియన్ బాగా బ్రౌన్ కలర్ అయ్యాక అల్లం పేస్ట్ అయితే వేసేయండి. వీలైతే అల్లము తెల్లగడ్డ 2 సపరేట్ గా వేస్తున్నారు, మనమైతే కలిపేసుకున్నా పర్వాలేదు. దాని తర్వాత కొద్దిగా చిల్లీ పౌడర్ అయితే వేస్తాడు. ముందుగా మనం పచ్చిమిరకాయలు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా చూసి అయితే వేసుకోండి. ఆ మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యాక 1/2 కేజీ ఆనియన్ 1.5 కేజీ టమాటా నీట్ గా కట్ చేసి దాంట్లో అయితే వేసేసాడు. అలాగే దాంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేశాడు. దాదాపు ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు అసలు ఆనియన్ టమాటా కనపడకుండా ముద్దగా ఎంతవరకు నీట్ గా ఫ్రై చేసుకోండి. ఈ బిర్యానీ చేసేది ఈ మాస్టర్ అనమాట. ఒక లుక్ వేసుకోండి. అలాగే దాంట్లో 1/2 లీటర్ పెరుగు అయితే పోసాడు. ఇప్పుడు మనం చేసేది వచ్చేసి 4 కిలోల ఫిష్ బిర్యానీ అనమాట. దాన్ని బట్టి మీరు కొలతలు అయితే వేసుకోండి. ఆ పేస్ట్ మొత్తాన్ని ఒకసారి నీట్ గా కలిపేసి దాంట్లో గరం మసాలా అయితే వేసాడు. గరం మసాలా వచ్చి వీళ్ళు ఓన్ గా ప్రిపేర్ చేసుకుంటారంట. చూడడానికి ఇలాగైతే ఉంది. పక్కనే ఒక పెద్ద దబరా పెట్టుకుని దాంట్లో 2 క్యాన్ల నీళ్లు పోస్తాడు అనమాట, రైస్ బాయిల్ చేయడానికి. ఆ వాటర్ లో సాల్ట్, పచ్చిమిరకాయలు, కొత్తిమీర అయితే వేసాడు. నీళ్లు ఉడికాక రైస్ కూడా వేసేసాడు. అలాగే ఈ పక్కన ఉన్న ఫిష్ మసాలాలో సాల్ట్ అయితే ఇప్పుడు వేసాడు. దాన్ని నీట్ గా కలిపేసి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఫిష్ అయితే దాంట్లో వేసేసాడు. ఫిష్ అయితే మసాలాకి పట్టేలాగా చాలా అంటే చాలా జాగ్రత్తగా నీట్ గా కలుపుకోండి. చూసారు కదా ఎంత బాగా సెట్ చేస్తారో, సేమ్ అలాగైతే సెట్ చేసుకోండి. ఒకదాని మీద ఒకటి పెట్టబాకండి, అన్ని పల్సగా అయితే పేర్చుకోండి. ఇక ఈ పక్క రైస్ కూడా బాయిల్ అయిపోయింది అనమాట. రైస్ అయితే 70% బాయిల్ అయితే చాలు. మనం హైదరాబాద్ చికెన్ బిర్యానీకి రైస్ అయితే 50% బాయిల్ చేసుకుంటాం, దీనికైతే 70% బాయిల్ చేసుకోవాలా. ఎందుకంటే మనం ఆ బిర్యానీని 20 నుంచి 25 నిమిషాలు దమ్ము పెడతాము. ఇదైతే 10 నుంచి 10 నిమిషాల్లోనే అయిపోతుంది. ఆ రైస్ మొత్తాన్ని తీసి ఒక జాలీలో అయితే వేసుకొని, మీకు కానీ పెద్ద జాలి ఉంటే రైస్ కొద్దిగా వడగట్టి అలాగే వేసేయండి. అంతే అనమాట. దాదాపు 90% ఫిష్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. దాని మీద కొద్దిగా కొత్తిమీర, గరం మసాలా జల్లి మూతేసేయండి. ఆ అండి కింద ఒక తవా పెట్టేసి మంట పెట్టండి. గాలి పోకుండా పైన ఒక గిన్నె పెట్టండి. ఇక మనం చేసేది ఏమీ లేదనమాట. కూర్చొని ఒక 10 నుంచి 10 నిమిషాలు సెల్ నొక్కుంటా ఉన్నాను. మా ఓడైతే ఎక్స్ప్రెషన్ పెడుతున్నాడు చూడండి, గుమ్మనే ఉండలేక. కరెక్ట్ గా 15 నిమిషాల కల్లా ఫిష్ బిర్యానీ దమ్ అయితే తీసాడు అనమాట. వాసన అయితే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. ఈ పక్క చెప్పడం మర్చిపోయాను, రీసెంట్ గానే ఈ హోటల్లో దొంగలు పడ్డారంట. చూడండి కెమెరాని ఎలాగైతే ఇంచేశారో. ఆ పైన అయితే ఉండిందనమాట కెమెరా. ఆ పక్క సందులోంచి వచ్చి కెమెరా అయితే ఇంచేశాడు అనమాట. కానీ లోపల ఏ సామాన్లు ఎత్తుకున్నారో వాళ్ళు కూడా తెలియదంట. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దొంగలు అయితే పడుతూనే ఉంటారు. సో కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. ఇక మనం 10 నిమిషాలు అలా ఇలా తిరిగే లోపల ఫిష్ బిర్యానీ సగం అయితే అయిపోయింది అనమాట. ఇక మనం అయితే టేస్ట్ చేయబోతున్నాం. చూస్తున్నారు కదా, ఒక్క పీస్ కూడా ఇరిగిపోకుండా ఫిష్ ముక్క ఎంత బాగా వచ్చిందో. దీంట్లో వీళ్ళు వాడే ఫిష్ వచ్చేసి ఇండియన్ భాష ఫిష్ అనమాట. మధ్యలో ఒకే ఒక ముళ్ళు ఉంటుంది, అది తీసేస్తే ఇక ముళ్ళు అనే మాటే ఉండదు. ఇక దీని టేస్ట్ విషయానికి వచ్చేస్తే చాలా బాగుంటుంది. ఆల్రెడీ చెప్పాను, దీని రేట్ వచ్చేసి 120 రూపాయలు. ఈసారి సండే పూట ఫిష్ తెచ్చుకున్నప్పుడు కర్రీనో ఫ్రైయే కాకుండా ఇలాగ ఫిష్ బిర్యానీ అయితే ట్రై చేయండి. స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఎలా చేస్తారో నీట్ గా చూపించాను. చిన్న పిల్లగాడు పక్కన వీడియో పెట్టుకొని కూడా చేసేవచ్చు అనమాట. ఫిష్ బిర్యానీ రెసిపీ అయితే అయిపోయింది అనమాట. నా పని అయితే అయిపోయింది. నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కమెంట్ చేయండి. రెస్టారెంట్ లో దూరి మరి ఆ రెసిపీని తీసుకొచ్చేస్తా. అలాగే ఒక సబ్స్క్రైబ్, లైక్, షేర్ ఇవన్నీ చేసేయండి. మళ్ళీ కలుసుకుందాం. బాయ్.